అదేవిధంగా మన నువ్వు దుబ్బకరా దాన్ని ఆల్రెడీ లైవ్ లింక్ వస్తుంది అన్న బండి సంజయ్ అన్న గారు, అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొంటున్న సంగప్పన్న గారు, దేశపాండే గారు, శేఖర్ అన్న గారు, అందిరెడ్డి గారు, సుభాష్ అన్న గారు, అదేవిధంగా రామలన్న గారు, ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వర్ గౌడ్ అన్న గారు, చారస్తు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పోతుంది, ఏం పోతుంది, మరి ఈరోజు మూసీ నదిని అడ్డం పెట్టుకొని ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను ప్రజలు మర్చిపోవాలనే ఒక ఉద్దేశంతో మూసీ నదిని ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. దాని మీద ఇప్పుడు మరి అన్న బండి సంజయ్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ దాదాపు 15-20 సంవత్సరాల నుంచి కరీంనగర్లో పనిచేస్తున్నటువంటి సాయి కార్యకర్త యొక్క వివాహం కోసం రావడం జరిగింది. ఒక 2 రోజులు కనవాళ్ళే పాపం, కాళ్ళు నొప్పుందని చెప్పాను. టీఆర్ఎస్ పర్యవేక్షణ అయితే పాపం 2 రోజులు బండి సంజయ్ కనవడం కూడానే ఏడి బండి సంజయ్ అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళకు పండుకున్నా లేసిన ఏడవే కూడా బండి సంజయ్ గుర్తొస్తున్నారు. నిన్న మాట్లాడుతున్నారు బండి సంజయ్ ఏడవలే, 2 రోజులు కాలినప్పుండే అందుకే బయటకు వెళ్ళి మళ్ళీ బయటకు వస్తే మీ సంగతి చెప్పడానికి వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు సరిగా జరగకపోవడం వలన రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికీ ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. చాలా ప్రాంతాల్లో మొదట ప్రారంభించినప్పుడే ఇంకా దాదాపు 1700 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనే లేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ప్రాంతాల్లో కొనుగోలు ప్రారంభం కాదు. రైతులు వడ్లను తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల్లో పోసారు. అక్కడ స్థలాలు లేకుండా రోడ్ల మీద పోసుకున్నారు. వాళ్ళ ఇంట్లో స్థలం లేకుండా పాపం ఎక్కడ ఇక్కడ పోసుకొని ఇవాళ ఒక భయానక వాతావరణంలో జీవితాలను కొనసాగించే పరిస్థితి రైతులు. రాష్ట్ర ప్రభుత్వము ఇసలు టార్గెట్ ఎంత అంటే 90 లక్షల మెట్రిక్ టన్ను ఇసలు టార్గెట్. ఇవాళ 17వ తారీఖు, నవంబర్ 15వ తారీఖు వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఇవాళ 17th, ఇవాళ 15వ తారీఖు అయిపోయింది. 20 లక్షలు కాదు కదా, దాని సగం కూడా కొనుగోలు కాదు. సగం కూడా కాదు. ఇప్పటికే 20-25% ధాన్యాన్ని అడ్డిపోవసరం అమ్ముకున్న రైతులు ఈ ప్రభుత్వంగా నమ్మకం లేక ప్రభుత్వం కొనుగోలు స్టార్ట్ చేయకపోవడం వలన తక్కువ రేటుకు బ్రోకర్లకు రైతులు 25% ధాన్యాన్ని అమ్ముకున్నారు. ఎక్కడైతే అక్కడక్కడ ప్రారంభించిన కొనుగోలు సెంటర్లో మళ్ళా తరుగు, తాలు, తేమ పేరుతో కటింగ్. ఇది తెలంగాణలో రైతుల పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టారు? ధాన్యానికి సన్నపట్ల దొడ్డొడ్ల ఇవ్వలే, ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? సన్నపొట్లకే ఇస్తా అంటున్నారు. పాలసీ మార్చేసారు ప్రభుత్వం రాకముందు, ప్రభుత్వం వచ్చిన తర్వాత. వచ్చిన కన్నా ఇస్తారా అంటే ఎంత గ్యాంబ్లింగ్, ఎంత దుర్మార్గం అంటే రాష్ట్ర ప్రభుత్వం అది. ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, సంబంధిత మంత్రి ఏమన్నాడు? 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సన్నబోట్లు, ఈ సన్నబోట్లకు మేము బోనస్ ఇస్తాం, 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. దీనికోసము 2500 కోట్ల 2500 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు దీనికి పెట్టుకోవాలి. మేము రెడీ ఉన్నాయి, పైసలు ఇచ్చేస్తాం. 2500 కోట్స్ ఆల్రెడీ 25% అమ్ముకున్నారు ప్రభుత్వం కొనలేక. ప్రభుత్వం ప్లాన్ ఏంది? ఇంకా కొంచెం కొనుగోలు ఆలస్యం చేస్తే ఇంకో 10% కూడా అడ్డి పర్సెంట్ తక్కువ రేటుకి అమ్ముకుంటారు. మద్దతు ధర కూడా లేదు దానికి. 1800, 1700, 1900కి అమ్ముకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర ఎంత అంట? 2300. ఇక ఇంకా ఇట్లా లేడీ కావాలని లేడీస్ ప్రభుత్వం లేడీ చేసి